ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ఎంప్లాయీస్ పెన్షనర్స్ కోఆర్డినేషన్ కమిటీ పక్షాన మీ అందరికి కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అందరికీ సుదీర్ఘకాలం పాటు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలలో నిరంతరం పనిచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అనేక హక్కులు సాధించడంలో ముందు వరుసలో ఉన్నటువంటి నాయకులమందరం కూడా ఈరోజు వేదిక మీద ఉండడం అనేటువంటిది నేను స్వాగతిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది నాయకులమందరం కూడా వివిధ రాజకీయ పార్టీల్లోనూ అట్లాగే ఏ రాజకీయ పార్టీలో లేనటువంటి వాళ్ళం కూడా అందరం ఉన్నాం. దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఇటీవల అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 17 నెలలుగా అధికారంలోకి రాగానే ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి 17 నెలలు గడిచినప్పటికి కూడా ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరింపబడలేదు. ఉపాధ్యాయుల సమస్యలు సంఘాల ద్వారా పరిష్కరించుకునేటువంటి సందర్భంలో ఆ ఉద్యోగులకు వెన్నుదన్నుగా మేమందరం నిలబడతాం. ఉపాధ్యాయులకు అందరికి కూడా వెన్నుదన్నులుగా నిలబడతాం. 3 లక్షల మంది పెన్షనర్లు ఇవాళ ఇప్పుడు జూన్ వస్తే ఇంకొక డిఏ 6 డిఏలు భారతదేశంలో ఎక్కడ కూడా ఇన్ని డిఏలు పెండింగ్లో లేవు. పిఆర్సీ అయితే జూలై 23 నుంచి రావాల్సిన అవసరం ఉంది. ఈ జూలై వస్తే 2 సంవత్సరాలు అవుతుంది. హెల్త్ కార్డులు అనేటువంటివి ఎక్కడ కూడా నడవనటువంటి పరిస్థితి. పెన్షనర్ల పరిస్థితి తెలంగాణలో అగమ్య గోచరంగా తయారైంది అనేటువంటి విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం మాట్లాడినటువంటి మాటలకి మేము తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు వెంటనే మంత్రుల కమిటీ నుంచి మళ్ళీ అధికారుల కమిటీకి వచ్చింది. గతంలో మా కోదండరామ్ గారు, మేము జేఏసీలో చాలా మంది జేఏసీ నాయకులను కూడా ఇక్కడ ఉన్నాం. కోదండరామ్ గారిని, చిన్నారెడ్డి గారిని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి మీరు ప్రయత్నం చేయండి అని రేవంత్ రెడ్డి గారు చెప్పింది. మరి కోదండరామ్ గారికి, చిన్నారెడ్డి గారికి అనేక మంది అనేక రిప్రజెంటేషన్లు కూడా ఇచ్చారు. మరి ఆ కమిటీ అయిపోయిందో తెలియదు. మళ్ళీ మంత్రుల కమిటీలో కేశవరావు గారు ఇంక్లూడ్ అయినరు. ఇవన్నీ పరిణామాలు చూస్తూ ఉంటే మరి ధర్నాలు చేసే బదులు మీరు 2 గంటలు ఎక్కువ పని చేయండి అని కూడా ఇటీవల ముఖ్యమంత్రి గారు అన్నారు. మేము ఏమంటున్నామంటే ఆవేదన చెందినటువంటి ఉద్యోగులు కానీ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ధర్నా చేసే హక్కు కానీ, సమ్మె చేసే హక్కు కానీ, నిరసన తెలిపే హక్కు కానీ ఉంటుందనేటువంటి విషయం కాంగ్రెస్కు తెలియంది కాదు. ఇటీవల సోనియా గాంధీ మీద మరి ఈడీ కేసులు పెట్టినప్పుడు కాంగ్రెస్ నాయకులందరూ కూడా పిసిసి అధ్యక్షులతో సహా మంత్రులందరూ సహా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసినటువంటి సందర్భాన్ని కూడా చూసినాం. ధర్నా కాంగ్రెస్ పార్టీ చేయొచ్చు, సమస్యలు వస్తాయి, కానీ ఉద్యోగులు మాత్రం 2 గంటలు పనిచేయాలని చెప్తా ఉన్నారు. ఇది ఏ ద్వంద్వ వైఖరి అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని ఈ డిమాండ్లన్నీ కూడా ఏవైతే ఫైనాన్షియల్ డిమాండ్స్ మేము నాన్చివేత చేస్తాం, పెన్షనర్లకు ఇప్పుడు డిఏ ఇవ్వకున్నా పర్వాలేదు, ఏది ఇవ్వకున్నా పర్వాలేదు, నాన్ ఫైనాన్షియల్ మాత్రమే ముందు పెట్టండి అనేటువంటి వ్యాఖ్యలు కూడా సరైనవి కావనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి స్వాగతం, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు మరి ఇక్కడ అనేక మంది విషయాలు మీకు అందరికి కూడా తెలుసు. మా హమీద్ గారు పరిచయాలు నేను మళ్ళీ అయిన తర్వాత చేస్తా. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడతారు. మరి అన్ని పొలిటికల్ పార్టీలు ఉన్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీలో మొత్తం నడిపింది తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ఉద్యోగాలు పక్కకు పెట్టి ప్రాణాన్ని పణంగా పెట్టి నడిపింది మేము. ఇలా ఏ ఒక్క వర్గాన్ని విస్మరించిన, రైతాంగాన్ని విస్మరించిన, ఆటో డ్రైవర్లను విస్మరించిన, ఆర్టీసీ బస్సు కండక్టర్లను డ్రైవర్లను విస్మరించిన, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ విస్మరించిన, కాంట్రాక్ట్ ఉద్యోగులను విస్మరించిన, కూలన్నలను విస్మరించిన, ఎవరిని ఏ కులవృత్తిని విస్మరించినా మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. ఎవరు ఏ కుక్కలతో అరిచినా అరిపించినా అదరమో బెదరం.
తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించకుండా అసెంబ్లీలో నిషేధించినట్టు నాడే మేము బయటకు వచ్చి జై తెలంగాణ అని నినాదం చేసినాం. ఫ్రీ జోన్ ఉద్యమాన్ని స్వామిగౌడ్ గారి నేతృత్వంలో మొట్టమొదటగా 14F ఉద్యమం స్టార్ట్ అయింది టీఎన్జిఓ భవనం నుంచి. టీఎన్జిఓ భవనం నుంచి ఆనాడు నడుం బిగించి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి అసెంబ్లీని ముట్టడించినాం. ఈ మలిదశ ఉద్యమం ప్రారంభమైంది మళ్ళీ ఒకటిసారి అక్కడి నుంచి. మరి మరుసటి రోజు కేసీఆర్ గారు పిలిపించుకొని కలిసి చేద్దాం సిద్ధిపేట సభ అంటే నాటి నుంచి రాష్ట్రం వచ్చేంత వరకు మేమందరం కూడా ప్రాణాలకు తెగించి కొట్లాడిన వాళ్ళం మేము. కనుక ఈ రాష్ట్రానికి ఏమన్నైనా, రాష్ట్ర ప్రజలకు ఏమన్నైనా, తెలంగాణ తెచ్చిన నాయకులను ఎవరైనా టార్గెట్ చేసి మాట్లాడినా, తెలంగాణ నాయకులను ఏ రకంగా చులకన చూసినా ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోం. వెంటనే ప్రకటించాలి, లేదంటే మేము కలుస్తాం. చీఫ్ సెక్రటరీని కలుస్తాం, ఫైనాన్స్ మినిస్టర్ని కలుస్తాం, ముఖ్యమంత్రిగా కలుస్తాం, గవర్నర్ని కలుస్తాం. తొందరలో ఇవన్నీ పరిష్కారం కాకపోతే మళ్ళా మేమందరం కలిసి రానాడు తెలంగాణ రాష్ట్ర సాధనకు సహకరించినటువంటి పార్టీలను, నాయకులను, వ్యక్తులను పిలుచుకొని మేము ఖచ్చితంగా ఉద్యమిస్తామని చెప్పి ఆనాడు కూడా వ్యక్తిగా మేమందరం కూడా దేశంలో ఉన్నప్పుడు, రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మేము ఉన్నంత వరకు ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటూనే ఉంటామని చెప్పి ఏ నాయకుల మీద ఎన్ని అవమానాలైనా ఆనాడు ఎదుర్కొన్నాం, ఎన్ని అబాండాలు వేసినా ఎదుర్కొన్నాం, రాష్ట్రం వచ్చేట్టుకున్నాం. ఈనాడు కూడా ఖచ్చితంగా మాకు బాధ్యత ఉంది. రాష్ట్రం తెచ్చిన వాళ్ళం కనుక, రాష్ట్రం గురించి జైళ్లలో పోయే వాళ్ళం కనుక ప్రధానమంత్రి గారిని ఆ రోజు విఠల్ గారు, దేవిప్రసాద్ గారు, ఇక్కడ సుధాకర్ అన్న, స్వామి నాయకత్వంలో కేసీఆర్ గారు ఎమ్మెల్యే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని కలిస్తే ఉద్యోగులు ఎందుకు సమ్మె చేసిరంటే తెలంగాణ గురించి, అంటే తెలంగాణ రాష్ట్రం వస్తే వీళ్ళకేమైనా లాభం వస్తుందా అంటే, ఇంకేమైనా కొత్తగా ఏమైనా కలుగుతుందా అంటే లేదు రాష్ట్రము ఆ డిమాండ్ లేదు, రాష్ట్రం గురించి డిమాండ్ అంటే ప్రధానమంత్రి ఆశ్చర్యపోయిండు. ఈ భారతదేశంలో ఒక రాష్ట్రం కావాలని నిస్వార్థంగా పోరాటం చేసిన ఉద్యోగులు తెలంగాణలో ఉన్నారంటే ఎంత గర్వం ఉందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మెచ్చుకున్నారు. కనుక ఎవరెన్ని మొరిగినా, ఏ కుక్కలు అరిచినా పట్టించుకోకుండా ఆనాడు మేము తెలంగాణ రాష్ట్రం నుంచి కొట్లాడినాం. మా ఉద్యోగులను, మా రిటైర్డ్ ఉద్యోగులను, మా కాంట్రాక్ట్ ఉద్యోగులను మేము ఖచ్చితంగా కాపాడుకుంటామని చెప్పి మేము తెలియజేస్తూ నాటి ఉద్యమ మా అందరికీ ఆదర్శప్రాయుడైనటువంటి మా ఉద్యమ నాయకుడు మా పెద్దలు స్వామిగౌడ్ గారిని మాట్లాడుతూ వస్తుంది. మొన్న మాట్లాడుతూ వారు అన్నారు, ఉన్న దాంట్లో సర్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ప్రభుత్వ ఉద్యోగులు అర్థం చేసుకోవాలని నా విజ్ఞప్తి అన్నారు. సంతోషం, సర్దుకుందాం. కానీ ఒక్క ఉద్యోగులే సర్దుకోవాలనా? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దుబారా ఖర్చు ఎంతైనా చేస్తుంది, ఉద్యోగులు మాత్రం జీతాలు ఇవ్వకుండా సర్దుకోవాలి, డిఏలు రాకుండా సర్దుకోవాలి. డిఏ అంటే తెలియదేముంది మిత్రులారా, మీకు అందరికీ తెలుసు. డిఏ రాష్ట్రంలో, భారతదేశంలో పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా ఇచ్చేదే డిఏ. ధరలు పెరగకుండా నువ్వు కంట్రోల్ చేయగలిగితే డిఏ అవసరం లేదు. ఎప్పుడైతే ధరలు పెరుగుతాయో, జీవన వ్యవస్థ పెరుగుతుందో, జీవన సూచి పెరుగుతుందో దానికోసం ఇచ్చేదే డిఏ. 5 డిఏలు మీరు మీ దగ్గర పెట్టుకుంటే మా జీవితం ఎలా కొనసాగుతుంది? ఒక్క ఇంక్రిమెంట్ వస్తే మిఠాయి డబ్బా తీసుకొని పోయి పెన్లం పిల్లలతో కలిసి ఆనందంగా కూర్చునే కుటుంబాలు మాయి. ఈరోజు మీ విధంగా మాట్లాడటం, ఇంట్లో ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులు ఎంత ఆవేదన చెందుతున్నారు. ఇక ఉద్యోగుల పని అయిపోయినట్టేనా? రిటైర్మెంట్ వాళ్ళు ఇక ₹1 రాదా? రేపు పొద్దున నువ్వు పోతే కూడా నాకు ఇయరా పెన్షన్ అనే పరిస్థితికి తీసుకొచ్చారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులతోటి, ఎలక్ట్రానిక్ మీడియాతోటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేము ఏ రాజకీయ పార్టీ అనుబంధంగా తీసుకొని మా ఉద్యోగ సంఘాలను రేపు పొద్దున చెప్పొచ్చు, మీరు పలానా పార్టీతో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని నొక్కేస్తున్నామని చెప్పడానికి ఆవిష్కారం దొరుకుతుంది. మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఏ రాజకీయ పార్టీతో ఈ సమన్వయ కమిటీ అనుబంధం లేదు. మీ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా గతంలో పనిచేసిన మిత్రులు బాధ చెంది మన ఉద్యోగులను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళని ఆదుకుంటేనే మనం బతుకుతామన్న ఉద్దేశంతో మేము ఈరోజు వచ్చాం. మేము రోజుగా చెప్తా ఉన్నాం, తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలి,
ఆ సంతోషంలో ఉన్న దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉండాలి, అంత మంత్రులు కూడా సంతోషంగా ఉండాలని కోరుకునేటోళ్ళం మేము. కానీ ఎవరి ఇబ్బందులను మేము ఇంకెక్కువ చేయాలని కోరుకోవటం లేదు. మేము కోరుకునేది ఒకటే, దయచేసి చిన్న జీతగాళ్ళమైన మీరు ఇచ్చిన ఆదేశాలు పాటించే వాళ్ళం, మీ దగ్గర పనిచేసే వాళ్ళం, మీ కుటుంబ సభ్యులం, దయచేసి మరొకసారి మీరు రిక్వెస్ట్ చేసినట్టుగానే మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మేము కాపాడుకున్నటువంటి డబ్బులు, మాకు రావాల్సిన డబ్బులు పెన్షనర్లు అయ్యి రిటైర్ అయినటువంటి వారివి వెంటనే రిలీజ్ చేయవలసిందిగా ఉద్యోగ సంఘాలను పిలిచి, గతంలో ప్రభుత్వాలు అనేకం పనిచేశాయి, ఎవరు కూడా ఓపెన్ గా చెప్పలేదు మిత్రులారా ఈ విధంగా. సరే, రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్ప హృదయం ఓపెన్ గా చెప్పిండు. కానీ నేననేది ఏమిటి అంటే, సంఘాలను పిలుచుకొని మాట్లాడి కూర్చొని పెట్టుకొని లోపటి రూమ్లో మాట్లాడుకొని నువ్వు ఎంత సర్ది చెప్పుకున్నా వాళ్ళు ఒప్పుకున్నా ఆ పరిస్థితి వేరు, బయటికి రాకపోవు. కానీ ఈరోజు ఏకంగా మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఉద్యోగులను చులకన చేయటం, ప్రజల లోపల మా మీద తక్కువ భావం ఏర్పాటు చేయటం మంచిది కాదు. దీనివల్ల ఇంకా ప్రజలు మా మీద దాడి చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మా మీద దాడులు జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న ఓల్డ్ సిటీలో నల్ల కట్ చేయడానికి వెళ్తే వాడు చెట్టు గట్టి కొట్టారు మా ఎంప్లాయీని. రహమత్ నగర్ లో కరెంటు బిల్లు అడగనీకే పోతే ఎగిరి తండారు టేబుల్ మీదకి వెళ్ళి. ఇవన్నీ కూడా మీడియాలో వచ్చాయి. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేయలేదు, కేసులు ఏం లేవు. ఎప్పుడైనా ఎవరినన్నా ఉద్యోగులను కొట్టొచ్చు అనే భావన ప్రజల్లో ఏర్పాటు అవుతుంది మీ మాటల వల్ల. దయచేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దయచేసి బాధ్యతతో వ్యవహరించండి, మీ భాష మార్చుకోండి, మమ్మల్ని దోషులుగా నిలబెట్టొద్దని మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితమైన డిమాండ్లు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. మా ఉద్యోగ సంఘాలను పిలిపించుకొని, జేఏసీ కమిటీని పిలిపించుకొని మీరు చర్చలు వెంటనే ప్రారంభించాలి. అది కూడా చర్చలు డైరెక్ట్ గా ముఖ్యమంత్రికి సంబంధించిన మంత్రులు చేయాలి తప్ప కింద ఆఫీసర్స్ కమిటీ వల్ల సాధ్యం కాదు అని మేము అభిప్రాయపడతా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మా స్వామి గౌడ్ అన్న, శ్రీనివాస్ గౌడ్ అన్న, దేవిప్రసాద్ అన్న, మిగతా మిత్రులు బీఆర్ఎస్ లో ఉండొచ్చు, పార్టీలు వేరు, ఎవరి పార్టీలో వాళ్ళ లక్ష్యాలతో ఉండొచ్చు. కానీ మరొక్కసారి ప్రజలకు సంబంధించినటువంటి, ముఖ్యంగా ఎంప్లాయీస్ సంబంధించిన ఇష్యూస్తో పాటు, టీచర్స్ ఇష్యూస్తో పాటు, పెన్షనర్స్ ఇష్యూస్తో పాటు, ఆర్టీసీ ఉద్యోగులతో సమస్యలతో పాటు, సింగరేణి ఉద్యోగుల సమస్యలతో పాటు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఉద్యోగులతో పాటు ఇప్పుడున్నటువంటి సంఘాలకి, తెలంగాణ ఎంప్లాయీ జాయింట్ యాక్షన్ కమిటీ ఉన్నటువంటి టీఎన్జిఓ సంఘం కావచ్చు, గెస్టెడ్ అధికారుల సంఘం కావచ్చు, టీచర్ సంఘాలు కావచ్చు, వివిధ సంఘాలకు వారికి అండగా ఉండడానికి మాత్రమే ఈ కోఆర్డినేషన్ కమిటీ పనిచేస్తుంది. వారికి సలహాలు సూచనలు ఇస్తూనే, వారు చేస్తున్నట్టు పోరాటానికి నైతిక మద్దతు ఇస్తూనే, వారు మాట్లాడలేని అంశాలు కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి వాళ్ళ సర్వీస్ ఆర్గనైజేషన్స్కి వారు మాట్లాడలేని విషయాలు మా తరపున మాట్లాడాల్సిన ఒకటి అవసరం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పడ్డాం. ఈ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ భవిష్యత్తులో తెలంగాణకి ఒక వాచ్ డాగ్ లాగా దీన్ని ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఏ పార్టీ అధికారంలో ఉండని, బీఆర్ఎస్ అధికారంలో ఉండని, కాంగ్రెస్ పార్టీ అధికారం, బీజేపీ అధికారంలో, ఎవరు అధికారంలో ఉన్నా ప్రజల గొంతై ప్రజల సమస్యలపైన ఒకసారి మా అభిప్రాయాన్ని, మాకున్న అనుభవాన్ని ప్రజల వైపు నిలబడి వారి సమస్యలపైన మాట్లాడడానికి లక్ష్యంగానే ఇవాళ తెలంగాణ ఎంప్లాయీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడ్డది. ఇంతకుముందు చాలా మంది పెద్దలు చెప్పారు. ఇప్పుడున్నటువంటి సమస్యలు, ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎంప్లాయీస్ ఇష్యూస్ ఉన్నాయో వారు మాట్లాడిన మాటలు కొంత అనుచితమైనటువంటికి వాళ్ళని పిలిపించుకొని మాట్లాడండి. మీరు సంఘాలుగా ఉన్నటువంటి నాయకులు పిలిపించి మాట్లాడి వెంటనే పరిష్కారం చేయండి. ఏదైనా ఉంటే ఇంట్లో కూర్చొని మాట్లాడండి తప్ప రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బహిరంగ చెప్పడం ద్వారా అది రాష్ట్రానికి నష్టం, ప్రజలకు నష్టం, పెట్టుబడులు రావు. ఇట్లా ఉండాలి ప్రభుత్వం అంటే. నా వల్ల కాదు అని చేతి ఓపెన్ చేసి చూపిస్తే అది చాలా తీవ్రమైన నష్టం ప్రజానీకానికి ఉంటుంది. కాబట్టి దయచేసి అట్లాంటి మాటలు మాట్లాడకుండా ఎంప్లాయీస్ న్యాయమైనటువంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి మేరకు టీఆర్సీ ఇస్తామంటే దాన్ని ఊసే లేదా? డిఏలు ఇవాళ డిఏ అంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వమే కాదు, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ఇస్తారు, వివిధ రాష్ట్రాలలో ఉండేటువంటి ఒక ఉద్యోగులకు డిఏ ఇస్తారు. కానీ మా రాష్ట్రంలో మాత్రం 6 డిఏలు బకాయి ఉంటున్నాయి. 5 డిఏలు ఇప్పటికే బకాయి, ఇంకొక 6 డిఏ రేపు జూన్లో వచ్చేటువంటిది అవకాశం ఉండదు. కానీ డిఏలు రావా, పిఎస్సి రాదా, ఏ ప్రయోజనం చేకూరదా? కాబట్టి ఈ క్షణం వీళ్ళందరూ కూడా బాగా అనుభవం గడించినటువంటి నాయకులు.
తప్పకుండా ఇటు అధ్యాపకుల ద్వారా మా వెంకటరెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా ఉపాధ్యాయుల ద్వారా ఎన్నో ఉద్యమాలు నిర్వహించి ఎన్నో సమస్యలు పరిష్కరించినటువంటి ఉపాధ్యాయ నాయకులందరూ ఉన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులతోటి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మేము మీరు వేరుగారు, అందరం ఉద్యోగస్తులమే. కాబట్టి అందుకొరకే ఉద్యోగుల పెన్షనర్ల సమన్వయ సమితి అనేటువంటి ఒక మాట చెప్తూ వచ్చినాం. పెన్షనర్లకు తప్పనిసరిగా వారి పెన్షనరీ బెనిఫిట్స్ ఇచ్చటానికి ఈ కార్యాచరణ కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తున్నాం. చరివిత చరణంగా చెప్పిందే చెప్పేటువంటి రీతిగా లేవు. కాబట్టి కేవలం ఉద్యమమే శరణ్యం అనేటువంటి రీతిగా ఈ కార్యాచరణ కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తున్నాం అనేటువంటి ఒక మాట మీ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తున్నామని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఉన్నటువంటి దాంట్లో జరుగుతున్నటువంటి వ్యవస్థలో నీకు నీవుగా గాంభీర్యంగా మౌనంగా ఆదరణ పెంచుకునే విధంగా ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్ల నిరుద్యోగ ఆదరణను ఎందుకు నువ్వు పొందలేకపోతున్నావు? మానసికమైనటువంటి స్థితిని బాగు చేసుకుని గాంభీర్యంగా పనిచేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి విలువ పెంచే దిశగా ఉండాలి తప్ప విలువ తీసే విధంగా పనిచేయకూడదని విజ్ఞప్తి చేస్తూ ఆఖరి డిమాండ్ వరకు ఆర్థిక ప్రయోజనాలు ముఖ్యం. ప్రతి డిఏ వెనుక పోరాటం ఉంది, ప్రతి పిఆర్సీ వెనుక పోరాటం ఉంది, త్యాగాలు ఉన్నాయి. ఊరికే వచ్చింది కాదు, త్యాగాలతో పోరాటాలతో సాధించుకున్న డిఏను వదులుకోవడానికి సిద్ధంగా లేము మేము, పిఆర్సీని వదులుకోవడానికి సిద్ధంగా లేము. 10 సంవత్సరాలు 73% కడుపు నిండా ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ కనబడతా ఉన్నాడు. ఈ స్థితిని ఆ స్థితితో పోల్చినప్పుడు అయ్యో ఎంత తప్పు చేస్తాము, ఎంత పొరపాటు చేస్తాము అనేటువంటి మానసిక ఒక పశ్చాత్తాపం ముందున్నటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఎందుకు శత్రువుగా చూస్తున్నాడో అర్థం కావడం లేదు. మేము వేరు కాదు, మీరు వేరు కాదు, ప్రజల నుంచి మమ్మల్ని వేరు చేయకండి. వేరు చేసే ప్రయత్నం నిరంతరం ఇలాగే కొనసాగితే మేము కూడా ప్రజల దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. ఈ వేదిక తరపున ఊరూరు పల్లె పల్లె వాడవాడ తిరిగి ఏం జరుగుతున్నదో ఎందుకు ఈ రకంగా పరిస్థితి ఉందో చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఆ స్థితి రావద్దని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికైనా ప్రతి 3 నెలలకు ఒకసారి సివిల్ సర్వీసెస్ జాయింట్స్ ఆఫ్ కమిటీ మీటింగ్ పెట్టి ఎంప్లాయీస్ ని అందరిని పిలిచి మీరు మాట్లాడండి, డిస్కస్ చేయండి. చీఫ్ సెక్రటరీ దానికి అధ్యక్షత వహిస్తారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సంబంధం తెలియజేసుకుంటూ, ఇక్కడ కేవలము ఈ సమన్వయ కమిటీ ఏ పార్టీలకు పెద్దలు అన్నట్టు ఏ సంబంధం లేదు. మేమంతా వివిధ పార్టీలలో ఉన్నాం కానీ పూర్వ ఉపాధ్యాయ ఉద్యోగ నాయకులుగా పనిచేసిన వాళ్ళము చేసినాం. ఇవన్నీ కూడా అంత పెద్ద సీఎం ఎవరు రాజశేఖర రెడ్డి గారు ఉంటే 13 రోజులు సమ్మె చేసినాం, మళ్ళా ఓడిగా తీసుకున్నాం. అంతా వాళ్ళు ఏమనుంది, మీరు ఒక ఉద్యమం చూడపోతుంది, ఒక ఉద్యోగులతో డిస్కస్ చేయపోతుంది, ఏం చేయపోతుంది, ప్రజలను మమ్మల్ని వేరు చేస్తుంది. ఇది ఎంత వరకు సమంజసం అనేది కూడా తెలియజేసుకుని నాకు అవకాశం ఇచ్చిన ప్రతి పెద్దలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుని సెలవు. సుమిత్ర పోరాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి ఉద్యోగులు రేవంత్ రెడ్డి గారి కుట్రలను అర్థం చేసుకుంటారు. ప్రజలు వేరు, ఉద్యోగులు వేరు కాదు. వాళ్ళని బూచి చూపించి వాళ్ళని ఏమాపమంటావు మీకు ఇవ్వడానికి అని చెప్పేసి వీళ్ళకి చెప్పి వాళ్ళ కారణంగా మా కాపుతారట అని చెప్పేసి వాళ్ళు అనుకునే విధంగా ఈ రేవంత్ రెడ్డి గారు వ్యవహరించడం అయితే అందరూ ఖండించి మళ్ళీ ఒక్కసారి మీ మాటలతోని మా అందరిలో స్వామి గౌడన్న చెప్పినట్టు అందరిలో ఒక పౌరుషాన్ని నింపి అటు ఉద్యోగులకు భంగం కలగకుండా ఇటు ప్రజల సంక్షేమానికి భంగం కలగకుండా పోరాడడానికి మేమందరం ముందుకు రావడానికి కారణమైనందుకు నిజంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పోరాటం కొనసాగుతుంది. ఉద్యోగుల హక్కులు ప్రజలు మీరిచ్చినటువంటి 6 గ్యారంటీలను మర్చిపోయే విధంగా మీ హామీలను నిలదీసే సమయంలో ఇక్కడ ఆదాయం లేదు, ఇటు ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉన్నది, మీ ఏం ఆపాలని వాళ్ళకు భయపెట్టడం, అయ్యో కొత్త పథకాలు ఏమన్నా ఉన్నాయి ఆపకపోతే చాలని ప్రజలు అనుకోవాలి. ఇట్లాంటి పరిస్థితులను నువ్వు ప్రజలకు చూపించాలనుకుంటే నీ భ్రమనే ఒక భ్రమతోని నేను సక్సెస్ అవుతున్నా, నేను చేస్తున్నటువంటి ఒక కుట్రపూరితంగా నువ్వు మాట్లాడేది ప్రజలు అర్థం చేసుకుంటారు నీ కుట్రలను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. మరి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే 5 నిమిషాలలో సమస్య పరిష్కారం అవుతుంది. మా ఉద్యోగ సంఘాలను పిలవండి, మా నాయకులను పిలిచి వారి సమస్యలన్నీ పరిష్కారం చేయండి. ఇలా పెన్షనర్లు అడుగుతా ఉన్నారు,
అయ్యా మీ ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఇలా ఆర్థికేతరమైన మరి సమస్యలే పరిష్కారం చేయండి అని అంటున్నారు. మాకు ఆర్థికపరమైన సమస్యలే మా పెన్షనర్లకు ఉంటాయి. మాకు డిఏ వచ్చానో మరి ఇలా హెల్త్ కార్డులు ఎలా 8/10/2023 నాడు మరి జియో 86 ప్రకారం ఎలా మాకు హెల్త్ కార్డులకు జియో ఇచ్చింది. మరి ఆ జియోని ఇంప్లిమెంట్ చేయమనండి, మా 5 డిఏలు ఇప్పియండి, మాకు 5% ఫిట్మెంట్ ఐఆర్ వచ్చింది, మరి ఐఆర్ పెంచుతారా, మరి ఇలా 2 సంవత్సరాల కాలం గడుస్తా ఉన్నది, మరి ఫిట్మెంట్ నువ్వు మంజూరు చేపియండి అని చెప్పి పెన్షనర్లు అడుగుతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికే జాప్యం లేకుండా అన్ని సమస్యలను మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటర్వ్యూన్ అయి ఉద్యోగ సంఘాలతో చర్చించి పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. ఇంత దివాలా తీసినటువంటి ఆర్థిక వ్యవస్థను మీరు తీసుకొచ్చి ప్రజలకి ఉద్యోగస్తులకు కొట్లాట పెట్టేటువంటి ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడ రేవంత్ రెడ్డి గారు ఎన్నుకున్నది పులి మీద స్వారీ అని చెప్పదలుచుకున్నాం. మేము తెలంగాణలో ఏ ఉద్యోగ సంఘాలతో ఉద్యోగులతో పెట్టుకున్నవాడు బట్టగట్టి బయటపడలేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఇది. చరిత్ర సారాంశం చెప్తున్నాను, నేను కొత్తగా చెప్పడం లేదు. ఏదైతే నేమి ఉద్యోగస్తులను పిలవండి, చర్చించండి, సానుకూల నిర్ణయాలు చేయండి, ఉద్యోగస్తులు ప్రభుత్వంలో ఒక భాగం అనేటువంటి పద్ధతిలో పనిచేయండి. ఎందుకంటే ఉద్యోగస్తులు వేరు కాదు, 10 లక్షల మంది పెన్షనర్స్ ఉద్యోగస్తులు ఇంటూ మా వెనకాల 10 మా అల్లుళ్ళు, మా బిడ్డలు, మా మన్మలు, మాకు సంబంధించిన లేరా 10 మంది చేసుకుంటే 1 కోటి జనాభా అవుతుంది. మేమే ఉన్నామనుకుంటే ఎట్లయితుందండి? కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు సమస్యలను అర్థం చేసుకోవాలా, సమాజాన్ని అర్థం చేసుకొని ఉద్యోగ సమస్యల మీద వెంటనే ఈ కమిటీలు పనికిమాలిన చెత్త కమిటీలు, డిఏ ఇవ్వడానికి కమిటీ ఎందుకండి, డిఏ ఇవ్వడానికి ఐఏఎస్ కమిటీ ఎందుకు అంటున్నా, వీటిని పరిష్కరించాలని చెప్పి ఈ వేదిక ద్వారా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నటువంటి ఒక సందర్భం ఇది.